జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం యువపథం దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. నీ లైఫ్ దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. వివేకానందుడు లేడు, గాంధీజీ నీకై రాడు, నీకు నువ్వే దిక్సూచి, పట్టుదలే పచ్చ పచ్చని దివాజీ దివాజీ. యువత 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 యువత. సమాజంలో ఎంతో మంది యువకులు ఉన్నారు. వారికి ఎన్నో రకమైన సమస్యలు ఉన్నాయి. మొదటిది ఉద్యోగం, రెండవది స్థిరత్వం, మూడవది పరిశ్రమల అభివృద్ధి, నాలుగవది ఆర్థిక స్వాతంత్రం, ఐదవది వనరులు మీకు రావడం. ఈ అంశాలన్నీ కూడా మీకు ఇచ్చిన పాంప్లెట్ లో మీరు మాట్లాడే అంశాలు ఉన్నాయి. 2 కోట్ల మంది ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర మంది యువకులు 40 ఏళ్లలోపు ఉన్న పరిపాలించే నాయకుల్లో యువకులు లేరు. అటువంటి మార్పులు తీసుకురావడం కోసం ఒక హైకోర్టు న్యాయవాది కుమారుడు గొప్ప గొప్ప స్కూల్లో చదివి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీలో చదివి, ఫోర్సాఫ్ట్ కంపెనీ స్థాపించి కొన్ని వేల మంది ఉద్యోగాలు కల్పించి ఎంతో ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తి. కానీ ఆయన జీవితం పూలబాట. నాలాగా అందరూ కావాలని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని కొంత టైం సర్వీస్ కి కేటాయించాలని గొప్ప ఆశయంతో ఆంధ్ర రాష్ట్ర యువకులకు దిశాని నిర్దేశించాలని, తన వంతు కర్తవ్యంగా రాష్ట్ర యువకులకు సేవ చేయాలని గొప్ప మనసుతో మీ అందరి ముందుకి వస్తున్నటువంటి గౌరవనీయులు టిఎస్ఎన్వి రాష్ట్ర అధ్యక్షులు, యువబలం రాష్ట్ర కన్వీనర్ పాల్యం శ్రీకాంత్ రెడ్డి గారికి మీ తరఫున గ్రేట్ స్వాగతం పలుకుతున్నాం. ఏం చేయాలా అనే దాని గురించి ఆలోచించడానికి ఈ రోజు పెట్టుకున్న కార్యక్రమం పేరు యువపథం. ఇందాక నేను అడిగాను ఒక క్వశ్చన్, మీరందరిలో ఎంతమంది ఇప్పటి వరకు యువపథం గురించి ఉన్నారు అంటే ఇక్కడి నుంచి చాలా మంది అమ్మాయిలు చేతులెట్టారు. మీరందరూ న్యూస్ పేపర్లో చూశారు, టీవీల్లో చూస్తున్నారు. మన దేశ జనాభా 120 కోట్లు. మన దేశానికంటే కూడా ఎక్కువ జనాభా ఉండే దేశం ప్రపంచంలో ఒకటే. ఏ దేశం అది? చైనా. మన దేశ జనాభాలో మోడ్ అంటే హైయెస్ట్ అకరెన్స్ ఉండే ఏజ్ ఉండే పాపులేషన్ 23 to 24 ఏజ్ గ్రూప్. యువత అతి ఎక్కువ సంఖ్యలో ఉండే దేశం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారతదేశం. మన రాష్ట్ర జనాభా చూస్తే 8 కోట్లు ఉంటే దాంట్లో 18 నుంచి 30 ఏళ్ళు ఉండే వాళ్ళు అంటే నిజమైన యువత 25%. కాబట్టి ఏ సమాజంలోనైనా కూడా యువత అనేది ఒక మానవ వనరులు. దాన్ని తీర్చిదిద్ది సక్రమ మార్గంలో నడిపిస్తే దిశానిర్దేశంతో అప్పుడు వాళ్ళు రాష్ట్రానికి, దేశానికి ఒక సంపదగా తయారవుతారు. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారు. మీ భవిష్యత్తు సుదీర్ఘమైనది. కాబట్టి దేశానికే కాదు మన రాష్ట్రంలో కూడా ఏ విధంగా మీరు మీ భవిష్యత్తుని మీ చేతుల్లోకి తీసుకుంటారు, మీ కంట్రోల్లోకి తీసుకుంటారు, మీ ఫ్యూచర్ సేఫ్ గార్డ్ చేసుకుంటారు, ఈ విషయాల మీద సామాజిక సమస్యగా పరిష్కారాలు కూడా చేయాలి. కాబట్టి దాని మీద ఫస్ట్ స్టెప్ చర్చలు జరగాలి. సమస్యల గురించి, పరిష్కారాల గురించి యువతనే వచ్చి మాట్లాడాలి. దీని మీద ఒక సమాజంలో షార్ప్ ఫోకస్ తీసుకొని రావాలి. దీని మీద ముందుకెళ్లి ఒక యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దాంట్లో యువత, విద్యార్థులు మీరు భాగస్వామ్యులు కావాలి. జనాభాలో 25% కాకుండా ఓటర్స్ లో మీరు 33%.
అంటే రేపు మీరు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళే ఈ దేశానికి కూడా ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి అంత శక్తి ఉన్న యువత ఓటింగ్ లోనే కాదు, మీరు ఒక మానవ అంటే ఇప్పుడు మీరు సౌదీ అరేబియా తీసుకోండి, సౌత్ ఆఫ్రికా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, అక్కడ ఎవడు పని చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్లకు సహజ వనరులు ఉన్నాయి. గ్యాస్ ఉంది, కోల్ ఉంది, గోల్డ్ ఉంది. ఎవడో వచ్చాడు తవ్వుకొని పోతాడు, పోతూ పోతూ టేబుల్ మీద డబ్బులు పడేసిపోతాడు. కాబట్టి వాడికి పని చేసినా చేయకపోయినా జీవితం హాయిగా గడిచిపోతుంది. మన దేశంలో ఆ పరిస్థితి కాదు. మనమందరము కష్టపడాలి. సహజ వనరులు ఉన్నా కూడా మానవ వనరులే ఒక వనరులు. అదే విధంగా ఈ మానవ వనరులు యూత్ భవిష్యత్తులోకి వెళ్ళి వాళ్ళు కూడా సమాజంలో ఉద్యోగాలు లేకుండా ఒక భారంగా తయారైతే మన రాష్ట్రంలో దేశంలో ఉన్న యువతకు అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలంటే ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. అదే చదువు సంఖ్యలు లేనివాడైతే పర్వాలేదు, లేబర్ గా చేసుకొని వెళ్ళిపోతాడు. కానీ చదువులున్న వాళ్ళు, డిగ్రీలు ఉన్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలితే వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ అంబిషన్స్ ఉన్నాయి, ఆస్పిరేషన్స్ ఉన్నాయి, లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవి తీర్చకపోతే రెండు రకాల రిస్క్ ఉన్నాయి. ఒకటి ఎకనామిక్ రిస్క్, అంటే యూత్ ఎవరైతే మనకు బ్యాక్ బోనో, మన దేశానికి ఒక సంపదనో, వాళ్లే మనకు ఒక లయబిలిటీగా తయారవుతారు, వాళ్లే ఒక భారంగా తయారవుతారు. రెండవది సోషియో పొలిటికల్ రిస్క్. ఇటువంటి ఎడ్యుకేటెడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ యూత్ రోడ్ల మీదకి వచ్చారంటే విప్లవం వస్తే ఈజిప్ట్ తరహా పరిస్థితి కూడా రావచ్చు మన రాష్ట్రంలో, మన దేశంలో. ఇవి కూడా మంచిది కాదు. వీటన్నిటిని గురించి ఆలోచించి వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకొని మన దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తు కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ రెండిటిని ఒక పథంలో నడిపించడానికి, మీతోటి చర్చలు జరిపించడానికి, సమస్యలకు పరిష్కారం కనుక్కోవడానికి పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మీ దగ్గరికి మీకోసం తీసుకొచ్చిన కార్యక్రమం యువపథం. మీకందరికీ స్పీకర్లుగా ఈ కార్యక్రమంలో ఇందాక వాళ్ళు చెప్పినట్లు మేము ఎవరము స్పీచ్లు ఇవ్వము, మేము మా మెసేజ్, మా సందేశం ఇవ్వము. మీరు ఇక్కడికి వస్తారు, మీరు మాట్లాడతారు. ఈ ప్రోగ్రాం ఎలా జరుగుతుందంటే మిమ్మల్ని ఇక్కడ పిలుస్తాను, మీకు ఒక్కొక్కరికి 3 minutes to 5 minutes కంటే ఎక్కువ టైం ఇవ్వలేను. మీరు అక్కడి నుంచే ఇక్కడున్న స్పీకర్ మాట్లాడిన సబ్జెక్ట్ మీద స్పందించవచ్చు, కామెంట్ చేయవచ్చు, లేదా మీ అభిప్రాయం అక్కడి నుంచే చెప్పచ్చు. రెండోదే, మీరు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇంకొక రూల్ ఉంది. ఎవరిని కూడా వ్యక్తిగతంగా సంస్థలు గాని, వ్యవస్థలను గాని, లీడర్లను గాని, కాలేజీలను గాని, పార్టీలను గాని వ్యక్తిగతంగా గాని పేరు పెట్టి మాట్లాడకండి. ఈ రోజు యువ పదంలో చర్చకు సబ్జెక్ట్స్ ఏంటంటే యువత భవిత, అంటే మీ భవిష్యత్తు గురించి, మీ ఫ్యూచర్ లో ఉన్న ఇష్యూస్ గురించి, మీకు ఏ రకమైన కన్సర్న్స్ ఉన్నాయి, ఏ రకమైన వరీస్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడండి. రెండోది ఉద్యోగ అవకాశాల గురించి. మీరంతా చదువుకున్న వాళ్ళు, మీరు ఉద్యోగాలు, వ్యాపారాలు, కెరియర్స్, సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు, దాని గురించి మాట్లాడండి. మూడవది యూత్ అంతా కూడా ఇప్పుడు మేము కూడా పాలిటిక్స్ లో ఉండాలి, మేము యాక్టివ్ గా ఉండాలంటున్నారు. కాబట్టి రోల్ ఆఫ్ యూత్ పాలిటిక్స్ లో మీ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, పాలిటిక్స్ లో మీకు ఏ పరిమితి వరకు రోల్ ఉండాలి, ఆ ఇష్యూస్ గురించి మాట్లాడండి. ఈ 3 సబ్జెక్ట్స్ మీద ఈ రోజు చర్చ జరిపిస్తున్నాం.